డి న్యూస్కి స్వాగతం. సింగరైకొండలోని శ్రీ చైతన్య నవోదయ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సయ్యద్ తౌషిక్ మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలి అని కోరుతూ శనివారం రాత్రి కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన బాలుడి చిత్రపటాలను ప్రదర్శిస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పామూరు బస్టాండ్ సెంటర్లో నిరసనకారులు బాలుడి మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ, అలానే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనిగిరి తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ప్రాంతంలోని ముస్లిం యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇద్దరు కుమారులు గత 2 సంవత్సరాల నుంచి మా అబ్బాయికి సింగరైకొండ శ్రీ నవోదయ శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ నందు 85,000 సంవత్సరానికి ఫీజు కట్టుకొని చెల్లిస్తాను. ఆ స్కూల్లో 55 మందికి అడ్మిషన్ అని చెప్పి 400 మందిని అడ్మిషన్ తెలియకుండా నడుపుతున్నాడు సార్. ఎవరు వచ్చి పేరెంట్స్ చేర్పించినా 50 మంది, మాకు 30 మంది అని చెప్తారు అతను. అక్కడ రికగ్నేషన్ కూడా పిల్లలకి వేసుకోరు. మేము కోచింగ్ అని చెప్పి చిన్న బట్టలాడుకుని వేరే స్కూల్లో ఏదో స్కూల్లో పేరు రాపించుకొని చేర్పించుకుంటాం పిల్లల్ని. అందరు పేరెంట్స్ అంతే సార్. నా పిల్లోడు 14/2/2026 నా పిల్లోడు 5 గంటల 8 నిమిషాల 1 సెకండ్ కూడా ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడిన నిమిషానికి చనిపోయి ఉన్నాడని సీసీ ఫుటేజ్లో నేను నిర్ధారించడం జరిగింది. సీసీ ఫుటేజ్లో నా కాడ పూర్తిగా ఎవిడెన్స్ నా కాడ ఉన్నాయి. కానీ ఆ యాజమాన్యం మీద కానీ, ఆ మర్డర్ చేసిన వాళ్ళని కానీ, చంపిన వారిని కానీ ఎవరికి ఈరోజుకి అదుపులోకి తీసుకోలేదు. ఆ స్కూలు యాజమాన్యం మొత్తం అదే స్కూల్ ఓపెన్ చేసి ఉన్నారు. ఆ స్కూల్ అప్పటికైనా కూడా దానికి మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆ స్కూల్కు బంద్ చేయట్లేదు. ఎందుకంటే అంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్ మాకు. మేమైతే అన్ని చోట్ల తిరుగుతున్నాము, కానీ మా వల్ల కాబట్టి న్యాయం జరగట్లేదు మాకు. ఎస్పీ గారు సార్ కాడికి పోయాము, బాగానే స్పందించారు, ఎమ్మటే మార్చారు. కానీ కమిటీ అని 3 రోజులు ఇలాగనే రోజు కాలక్షేపణ జరిగిపోతుంది. మేము తల్లిదండ్రులం ఇద్దరము ఇక రోజులు గడిచే బట్టి నేను మా ఆవిడ ఒక రోజు కూడా అన్నం తినలేదు. ఈ రోజు హాస్పిటల్లో పోతున్నాం, రోజు చూపించుకుంటానే ఉన్నాము, బతుకుతున్నాము. మేము ఎప్పుడు చనిపోతామో కూడా మాకు కూడా తెలియదు. మీరు నా పిల్లోడికి న్యాయం చేయండి. న్యాయం చేసి మీరు త్వరగా ఈరోజు రేపులో నాకు త్వరగా న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. నా డిమాండ్ లేదంటే అండి, ఆ స్కూల్ రికగ్నేషన్ తీసేసి నాకు పిల్లోడికి చేసిన వారికి ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు ఇమ్మీడియట్లీ స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్.